అమ్మ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ టీఏ పాండు. ఈరోజు అనకాపల్లి జిల్లా బుచ్చేపేట మండలం బుచ్చేపేట ఎంపీడీఓ కార్యాలయం వద్ద జరిగిన బుచ్చేపేట మండల ఇంజనీరింగ్ అధికారి ఏఈ అయినటువంటి కొండపల్లి శ్రీనివాస ప్రభు పదవీ విరమణ కార్యక్రమం అనేది మేము ముందు తీసుకురావడం జరిగింది. విశాఖ డైరీ డైరెక్టర్ గేదెల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ పదవీ విరమణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. మండలంలో ఉన్నటువంటి కూటమి నాయకులు, అలాగే ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కలిసి ఈరోజు ప్రభు గారి పదవి విరమణ కార్యక్రమంలో పాల్పంచుకొని ఆయన సన్మాన సత్కారాలు చేయడం జరిగింది. అయితే ఆ కార్యక్రమం ఏ విధంగా జరిగిందో ఏంటనేది ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ ముందుగా మనం చూస్తున్నట్లయితే ఈరోజు బుచ్చేపేటలో ఉన్నటువంటి ఎంపీడీఓ కార్యాలయం వద్ద జరిగిన కొండపల్లి శ్రీనివాస్ ప్రభు పదవి విరమణ కార్యక్రమం అయితే మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు విశాఖ డైరీ డైరెక్టర్ గేదెల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. ఈరోజు ఈ పదవి విరమణ కార్యక్రమంలో కూటమి నాయకులందరూ, అలాగే ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ తరలి వచ్చి ఈరోజు ఆయనకి ఘనంగా వీడ్కోలు అయితే పలకడం జరిగింది. పదవి విరమణ కార్యక్రమానికి ఈరోజు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో, అలాగే మండల నాయకత్వం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అయితే ఘనంగా నిర్వహించడం జరిగింది. వచ్చినటువంటి అందరికీ మధ్యాహ్నం భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. అలాగే మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మండల నాయకత్వం మొత్తం కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేశారు. విశాఖ డైరీ డైరెక్టర్ గేదెల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఎవరైతే ఉన్నారో పదవి విరమణ చేస్తున్నటువంటి వెంకటప్రభు గారిని, అలాగే సత్యనారాయణ గారితో మరియు వారి కుమారులు కూడా మనం స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు. ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన వారందరూ కూడా ఆయనతో ఉన్నటువంటి సత్య సంబంధాలు ఆయన గురించి వివరిస్తూ సభా ప్రాంగణ కార్యక్రమం కూడా విశాఖ డైరీ డైరెక్టర్ గేదెల సత్యనారాయణ గారి అధ్యక్షతన జరిగింది. వచ్చిన వారందరూ ఏ విధమైనటువంటి మాట్లాడారో ఆయనతో ఉన్నటువంటి సత్య సంబంధాలన్నీ కూడా మనం స్క్రీన్ పైన అయితే మీ అందరికీ నేను చూపిస్తాను. అలాగే ఎక్కడైతే సభా ప్రాంగణం ఏర్పాటు చేశారో ఆ ప్రాంగణానికి వస్తున్నటువంటి అతిరథ మహారథులందరినీ కూడా మనం స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు. ఈరోజు అనకాపల్లి జిల్లా బుచ్చేపేట మండలం బుచ్చేపేట పంచాయతీరాజ్ ఇంజనీర్ అధికారి అయినటువంటి కొండపల్లి శ్రీనివాస ప్రభు పదవి విరమణ కార్యక్రమం ఈరోజు మనం చూస్తున్నాము. ఈ కార్యక్రమం మండలంలో ఉన్నటువంటి ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి కార్యక్రమానికి పెళ్లి కొడుకు మనందరి అభిమాన ఉద్యోగి శ్రీనివాస ప్రభు గారిని బ్యాట్స్మెన్ కావాల్సిగా కోరుతున్నాం. అలాగే మన మండల అభివృద్ధి అధికారి ఎండీఓ గారిని బ్యాట్స్మెన్ కావాల్సిగా కోరుతున్నాం. అలాగే ఈ గ్రామ సర్పంచ్ గారు బ్యాట్స్మెన్ రావాల్సిగా కోరుతున్నాం. అలాగే మండల అధ్యక్షులు ఎంఈవి సత్యనారాయణ గారిని డయాస్ మీద రమ్మంటున్నాం. మరి అలాగే బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు తమ్ముడు డయాస్ మీద ఆరాధని డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు సోదరులు నాయన్ని డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి మా హెడ్ క్వార్టర్ కోఆపరేటివ్ ప్రెసిడెంట్ గారు అన్నయ్య డొంకాపురారు గారిని డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి అలాగే మరో కేఎస్ఎస్ అధ్యక్షులు సోదరులు కోట సత్యనారాయణ గారిని డయాస్ మీదకి రావాల్సి కోరుతున్నాం. పెద్దలు మరి వడ్డాది మన దొండ సన్యాసుల గారిని డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కొంచెం ముందుకొచ్చింది గౌరవ అధ్యక్షులు తమ్ముడు దేవరపల్లి గారిని డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే దొండ గిరిబాబుని డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమ నిర్వాహకుడు అంటే నేను చెప్పినంతా కార్యక్రమం అంతా మరి ఆయన పురస్కారాలు వేసుకొని ఈ కార్యక్రమాన్ని నడిపించిన తమ్ముడు శ్రీనివాసం డయాస్కి రావాల్సిన కోరుతున్నాం. మరి అలాగే ఇవాళ మరి ఇంకా ఫంక్షన్లు ఉన్నాయి మన అందరికీ. ఎమ్మెల్యే గారు కూడా స్టార్ట్ అయ్యారు. మరి ఆయన అక్కడికి వస్తారన్నారు. ఇవాళ మన కార్యక్రమాన్ని ఇచ్చేసి ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తొలుతిగా తమ్ముడు దాసుని 2 విషయాలు మాట్లాడాల్సి కోరుతున్నాం. ఈనాటి ఈ కార్యక్రమానికి పదవి విరమణ కార్యక్రమంలో మన
ఏఈగా కొండపల్లి శ్రీనివాసబాబు గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలకు, ఈ సభా ప్రాంగంలో ఉన్నటువంటి గ్రామ నాయకులకు అందరికీ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఎక్కడో పుట్టి ఎక్కడో విద్యను అభ్యసించి ఒక ఉద్యోగిగా మన మండలానికి వచ్చి మనందరికీ పరిచయం అయ్యి ఇక్కడే పదవీ విరమణ చేయడం అనేది మనందరికీ సంతోషకరం. ఎందుకంటే పదవీ విరమణ ఎక్కడైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయాలి, ఆ తప్పదు. ఆఫీస్లో ఈ మండలంలో ఇంకో మండలంలో చేయాలి. కానీ మన దగ్గర ఒక ఉద్యోగి పదవీ విరమణ చేయడం అనేది ఒక విధంగా బాధాకరం, రెండు సంతోషం. ఏంటంటే ఉద్యోగం వచ్చినప్పుడే పదవీ విరమణ అనేది ఖచ్చితంగా ఉంటుంది. దానికి బాధపడాల్సిన అవసరం లేదు, చింతించాల్సిన అవసరం లేదు. అందుచేత ఇక్కడ పదవీ విరమణ చేయడం అనేది మనందరికీ ఒక సంతోషదాయకంగా ఈ కార్యక్రమాన్ని జరిపించమని కోరుకుంటూ, మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈనాటి పెద్ద కుమారుడైన మన జై గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ముందున్న ఎంపీటీసీ సర్పంచులు వివిధ హోదాల్లో ఉన్నటువంటి సోదరులకు నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి ఈరోజు ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ మండల వ్యవస్థ పుట్టిన దగ్గర నుంచి కూడా మనం రిటైర్ అయిన వారికి ఇక్కడ సాంప్రదాయ ప్రకారంగా చిన్నదో పెద్ద కార్యక్రమం చేసి వారిని హ్యాపీగా పంపడం మనకి సాంప్రదాయం. మరి అటువంటి సాంప్రదాయ ప్రకారంగానే మన జయ గారికి కూడా ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నందుకు నాకు మహా ఆనందంగా ఉంది. అయితే మంచి మనిషి జయ గారు కూడా మంచి మనస్తత్వంతో డ్యూటీ చేసినంతగానో మంచి హృదయంతో సద్భావంతో మెలిగారు. వారికి ఆ భగవంతుడు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలు ఇచ్చి ఐశ్వర్యాలు ఇచ్చి చల్లగా చూడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన ఎంపీపీ గారికి, అలాగే గ్రామ సర్పంచ్ గారికి, ఎంపీటీఓ గారికి, ముఖ్యంగా జేఈ గారికి, మా తమ్ముడు వీర సత్యనారాయణ గారికి, అన్నయ్య అప్పలనాయుడు గారికి, అలాగే బీజేపీ అధ్యక్షులు, అలాగే జనసేన అధ్యక్షులు, ఇక్కడికి విచ్చేసిన వేదిక పైన ఉన్న అందరికీ, ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమం ఎక్కడైనా జరగవచ్చు కానీ మన మండలంలో జరగడం చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా ఎక్స్ జెడ్పీటీసీ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి ఈ కార్యక్రమం కొంత లేట్ అయినా చాలా బాగా జరిగింది. ఆయన మరి నాకు పెద్దగా నేను మండల ప్రెసిడెంట్ చేసినా సరే అప్పుడు జైలు వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. ఆయన్ని నాకు సరిగా ఆకలిగా నేను రాను ఎక్కువ, కానీ ఆయన గురించి చాలామంది బాగా చెప్తారు. చాలా మంచి ఆయనకి, ఆయన కుటుంబానికి ఆ విఘ్నేశ్వరుడు ఎలవేళ కాపాడాలని, ఆయన ఆరోగ్యాలు ఇచ్చి వాళ్ళని సంతోషింపజేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాను. ఇక్కడికి ఇచ్చేసిన గౌరవనీయులు పెద్దలు వీర సత్యనారాయణ గారికి, అలాగే ముందుగా పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీనివాసరావు గారికి, ఇక్కడికి ఇచ్చేసిన ముఖ్యంగా పూర్వ నాయకులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు పదవి విరమణ శుభాకాంక్షలు అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. సభకి ముఖ్య అతిథులైన ఎంపీపీ గారికి, సత్యనారాయణకి, మనోభూషణ్ గారికి, అలాగే ప్రెసిడెంట్కి, ఎంపీటీసీలకి, చోటి ఉద్యోగస్తులకి, అలాగే కిందన్న
మరి ఎంపీటీసీలు కానీ ప్రెసిడెంట్లు అందరికీ కూడా శుభాకాంక్షలు అండి. నేనైతే గర్వంగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే మన మండలంలో మరి మన జనసేన మాకు ఇప్పుడు కూడా ఎటువంటిది చూడలేదు. మన మండలంలో ఫస్ట్ టైం ఒక ఉద్యోగస్తుల్ని సన్మానించుకోవడం ఫస్ట్ టైం నేను రావడం జరిగింది. అంటే సాటి ఉద్యోగస్తులకు చేయడం చూశాను, కానీ ఒక రాజకీయ పార్టీ ఒక ఉద్యోగస్తులకి సన్మానం చేయడం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాను. నిజంగా మన మండలంలో మరి ఇటువంటి సంస్కృతి తీసుకొచ్చిన అన్నయ్య గారికి మరి థ్యాంక్స్ చెప్తున్నాను. ఫస్ట్ టైం నిజంగా నాకు తెలియదు, ఒక ఉద్యోగస్తులు సన్మానం చేయడం చూశాను, రాజకీయ పార్టీలు చేస్తారని నాకు తెలియదు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందే. నిజంగా శ్రీనివాస్ గారికి శుభాకాంక్షలు అండి. మరి ఇంత చక్కని కార్యక్రమానికి ఒక జనసేన కూడా భాగం కల్పించినందుకు మా జనసేన కుర్రాళ్ళు కూడా మా టీవీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. అదే అందరికీ చెప్తున్నాను, లాస్ట్ టైం చెప్పారు ఇటు పైగా ఏమన్నా అయ్యా మాకు కూడా అందరికీ చెప్పుకోవడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకున్నప్పుడే మాకు కూడా మా కుర్రాళ్ళు కొంచెం యూత్ కాబట్టి కొంచెం కంగారు పడినా మీరు పెద్ద మనసుతో మరి వాళ్ళని క్షమించాలి. మేము ఎక్కడ తప్పు చేయం. ఏమైనా మరి ఇంత సమయం ఇచ్చిన అన్నయ్య గారికి థ్యాంక్స్ చెప్తూ మరోసారి శ్రీనివాస్ గారి శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. తమ్ముడు రాయుడు పదవి విరమణ కార్యక్రమాన్ని చాలా గ్రాండ్గా ఏర్పాటు చేసినటువంటి మన అన్నయ్య డైరెక్టర్ గారికి, వేదిక నాలుగు పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదేమైనా మా దోసంగా చెప్పినట్టు పదవి విరమణ అనేది మరి ప్రొసీజర్ దగ్గర జరిగిపోతుంది. ఏదేమైనా ప్రజాభిమానాన్ని చూడడం ఈజీ కాదు. సార్ మరి నిజంగా ఎంతమందిలోనే మరి మంగళంలోనే ఎంతమంది పిలిచినట్టే సార్ ఇలా ఈ కార్యక్రమం రావాలంటే అందరూ పిలిచినట్టే స్పందించాలంటే సాధారణ మంచితనం మరి మనం ప్రత్యేకించి చెప్పడానికి అవసరం లేదు. మరి ప్రజాభిమానాన్ని ప్రజలకి అందరికి అన్ని కార్యక్రమాల్లోనే మరి తన విధులు చక్కగా నిర్వర్తించినందుకు మరి అభిమానంగా వచ్చినటువంటి మీకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని నేను కూడా పాల్పంచుకున్నందుకు ఇక అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించిన అన్నయ్యకి అది మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ పదవి విరమణ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన మనయ్య గేల సత్యనారాయణ గారికి, అలాగే మన ఎంపీపీ గారికి, మా ఎంపీ సత్యనారాయణ మాయ గారికి, ఇలాగే మా దయాసునున్న పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి పదవి విరమణ చేస్తున్న మన ప్రభు శ్రీనివాస్ గారికి నిజంగా శుభాకాంక్షలు సార్. మీకు పదవి విరమణ శుభాకాంక్షలు. మా మండలంలోని మీరు చేసిన కార్యక్రమాన్ని అంటే మంచి కార్యక్రమం మాకు అందరికీ తోడు ఉన్నారు కాబట్టి అదేవిధంగా ఇక్కడ మీరు పదవి విరమణ కార్యక్రమం పూర్తి చేయడం కూడా మాకు చాలా సంతోషం. ఈరోజు మరి ఈ కార్యక్రమానికి వచ్చిన మండలం నలుమూల నుంచి వచ్చిన మన కూటమి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చిన అన్ని గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మామ గేల సత్యనారాయణ గారికి, అలాగే ఈరోజు పదవి విరమణ పొందుతున్నటువంటి ప్రభు గారికి, మరి మండల పరిషత్ అధ్యక్షులు మా అక్క నాగేశ్వర గారికి, అలాగే ఎండో గారికి, స్థానిక మరి సర్పంచ్ అయినటువంటి మా అమ్మలకి, అలాగే చిన్న గారికి, అలాగే మన మా డొంగర అప్పలాడి గారికి, అలాగే మా కొత్తగా ఎన్నికైనటువంటి మా సొసైటీ ప్రెసిడెంట్ అధ్యక్షులు కూడా ఆయన వాటి ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి మా అన్న దాసానికి, శ్రేణుకు, మా తొల్లపూడి బీజేపీ అధ్యక్షులు తమ్ముడు సత్యనారాయణకి, అలాగే మన ఒట్టారి మాజీ పిఎస్ అధ్యక్షుడు ధన్యేశ్వర గారికి, అలా బీజేపీ అధ్యక్షుడు తమ్ముడుకు, అలాగే మా గిరి తమ్ముడుకు, ఎంఓ గారికి, మా బావ రాజారావు గారికి, అలాగే మండలపూర్ అధ్యక్షుడు అల్లుడు దేవరాంబారావు గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన మండల ఉన్నటువంటి సర్పంచులకు, ఎంపీటీసీలకు, అలాగే కార్యకర్తలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాను. ఈరోజు మరి ప్రభు గారు జీవితంలో ఒక ఆనందం అనేది ఏడో తెలియదు, కానీ మరి ఉద్యోగం అనేది కత్తి మీద సోమ లాంటిది. మరి ఇన్ని సంవత్సరాలు కూడా మరి చేసి ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నటువంటి జాబులో మరి నిజంగా ఈ రోజున మరి రిటైర్మెంట్ అనేది మరి శాస్త్ర జీవితాన్ని మరి ఆరోగ్య
ఆరోగ్యంతో గడపాలని, మరి ఇక్కడ నుంచి ప్రజా క్షేత్రంలో ఉన్న కూడా అందరితో కూడా కలిసిమెలిసిగా ఆనందంగా ఉంటారని, మరి ఉద్యోగంలో కూడా మరి ఇప్పుడు వరకు ఆయన చేసినటువంటి మరి ఉద్యోగంలో ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి. అన్ని అధిగమించి నిజంగా ఉద్యోగస్తుడికి పూర్తి చేసి రిటైర్మెంట్ అనేది చాలా గ్రేటు. ఈరోజు మన మండలంలో మనందరి మధ్యలో జరుపుకోవడం మనందరికీ నిజంగా మరి అందరికీ కూడా మంచి కార్యక్రమం అనేది. మరి గీతం సత్యనారాయణ ఆధ్వర్యంలో రాజకీయ నాయకుల మధ్యలో ఇది జరుపుకోవడం మన మండలానికి నిజంగా మరి ఎనలేని మరి కార్యక్రమం కాబట్టి ప్రతి ఉద్యోగులు కూడా గౌరవించే సంస్కృతి మా బుచ్చిపేట మండలంలో మా ఆధ్వర్యంలో జరిగినందుకు మనందరం కూడా మరి మంచి కార్యక్రమాన్ని భావిస్తూ మరి వారి చేత జీవితాన్ని ఆరోగ్యాలుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎంపీడీఓ గారికి, పెద్దలు సత్యనారాయణ గారికి, అలాగే సన్మాన గ్రహీత ముఖ్య అతిథి అయినటువంటి ప్రభు శ్రీనివాస్ గారికి, అలాగే కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా నమస్కారాలు. ఎక్కువ మాట్లాడడానికి సమయం చాలా తక్కువ ఉంది. ముఖ్యంగా ఒక విషయం మాట్లాడాలండి. జేఈగా గత 2 ఏళ్ల క్రితం అనుకుంటారు సుమారు సార్ వచ్చి మనకి. అయితే గతంలో పెండింగ్ ఉండిపోయినటువంటి బిల్లుల విషయంలో సుమారు 300 వరకు బిల్లులు ఉంటే గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు రాయకపోతే మనం ఇబ్బంది పడతాం. మొదటిసారిగా దాన్ని ప్రిపేర్ చేయాల్సింది ఆయనే. ఆ జనార్దన్ గారిని అలాగే ప్రసాద్ గారిని పట్టుకొని ముందు రాయండి అని చెప్పి ఎన్నొస్తాన్ని ముందు పెట్టడం, సంతకాలు పెట్టడం, పట్టుకెళ్ళండి అనడమే తప్ప ఏనాడు కూడా ఇలాగ మీకు ఇబ్బంది, నాలుగు ఇబ్బంది పడ్డారు, ఏదో రకం మీరు ఒడ్డెక్కితే మాకు సంతోషం అని చెప్పి ఆ బిల్లుల విషయంలో బిల్లులు అప్లోడ్ అవడంలో మాత్రం ఆయన ఎంతో సహాయ సహకారాలు అందించారు. ఆయన ఆ విషయంలో మాత్రం చెప్పుకోవాలి. నవ్వుతూ మీకు ఎక్కడ సంతకాలు చెప్పండి అయ్యా, మామూలు బిల్లు కాదు చూసే రాస్తారు, దానికి ఇబ్బంది లేదు, నేను మీకు ఎందుకు మీరు డబ్బులు తెచ్చుకొని మీరు కొంచెం ఇబ్బంది పడకుండా బయటకు ఒడ్డెక్కాలి అని సంతోషించి ప్రతి విషయంలో కూడా సహకరించేవారు. అలాగే అలాంటి వ్యక్తి ఈరోజు పదవి విరమణ చేయడం కొంచెం బాధగా ఉన్నా ఆయన విశాఖపట్నం బీచ్లో చాలా హ్యాపీగా ఆనందంగా మరింత సంతోషంతో గడపాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రత్యేకంగా మన విశాఖ ఇది డైరెక్టర్ గారు మా మామయ్య గారు అటువంటి ఏ సత్యనారాయణ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అలాగే వేదిక ముందున్న వివిధ గ్రామాల పెద్దలకి అధికారులు కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నానండి. మరి ఇలాంటి కార్యక్రమాలకి సారు పదవి చేస్తున్న శ్రీ కొండపల్లి శ్రీనివాస ప్రభు గారికి కూడా ప్రత్యేకంగా మా గ్రామం తరఫున కూడా మీకు పదవి తెలుపుతుంది సార్. మరి మీరు ఎన్నో ఈ యొక్క మీ సర్వీస్లో కానీ మనలో కానీ కూడా ఇంతవరకు ఎన్నో ఒడిదుడుకులు తట్టుకుంటూ మరి ప్రజలతో మమేకమై మాలాంటి వాళ్ళ గ్రామ పెద్దలకు కానీ ప్రజలకు కానీ అందుబాటులో ఉంటూ ఎంతో సహకారం చేసినటువంటి మీలాంటి పెద్దలు కూడా మరి ఉద్యోగం వచ్చిన తర్వాత మరి రిటైర్మెంట్ కూడా ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా మరి పగలుతూ ప్రజలకి కానీ మీతో తోడు ఉద్యోగులు కానీ మాలాంటి అందరికీ కూడా ఒక కింద ఇదిగా ఉన్నా సరే మరి తప్పదు కాబట్టి ఇలాంటి కార్యక్రమాల్లో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు పెద్దలకి కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సార్ రేపు నుంచి మీరు ఆరోగ్యాలతో చక్కగా ఎటువంటి టెన్షన్ లేకుండా మీ పిల్లలతో మీ కుటుంబంతో చక్కగా ఉంటారని మనస్ఫూర్తిగా నేను ఆ భగవాన్ని ప్రార్థిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. స్టేజ్ పైన ఉన్న ఈ సన్మాన కార్యక్రమానికి అధ్యక్ష వహించిన మన గేదె సత్యనారాయణ గారికి, అలాగే మా ఎంపీపీ గారికి, అలాగే సన్మాన గ్రహీత కొండపల్లి శ్రీనివాస్ ప్రభు గారికి, ఈ స్టేజ్ మీద ఉన్న అతిరథ పెద్దలకు మహారాజులకు అందరికీ ఈ సన్మాన కార్యక్రమాన్ని ఇచ్చేసిన పెద్దలకు ఎంపీటీసీలకి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు చెప్తున్నానండి. అందుకే నేను ఇక్కడికి వచ్చి 2 months అయినప్పటికీ ఆయనతో బంధం మాకు 20 సంవత్సరాలుగా ఉందని భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన మొట్టమొదటిసారి యాజ్ వర్క్ ఇన్స్పెక్టర్గా జాయిన్ అయింది మా జిల్లాలోనే, మా మండలం, నా నెగిటివ్ మండలంలోనే. అప్పటి గురించి మీకు కొన్ని వివరాలతో చెప్తాను. ఆయన 16/8/1990లో కోట కుమారి అనేది మండలం ఉంది, అక్కడ టెక్నికల్ వర్క్ ఇన్స్పెక్టర్గా
తన విధులు నిర్వహించడం జరిగింది. అక్కడి నుంచి ఆయన 1993 నుంచి 2015 డిసెంబర్ వరకు మన జిల్లా పరిషత్ కాంపౌండ్ దగ్గర గారు వర్కర్స్గా పనిచేశారు. అలాగే 2016 నుంచి 1/1/2016 నుంచి ఏఈపిఆర్గా రాజా మండలం శ్రీకాకుళం జిల్లా, అంటే ఇప్పుడు ప్రెసిడెంట్ అయితే విజయనగరం జిల్లా, అప్పుడు శ్రీకాకుళం జిల్లాలో పనిచేశారు. 2019 రాజ్యాంగంలో పనిచేస్తూ క్వాలిటీ కంట్రోల్గా మా తెక్కని మండలం ఆయన క్వాలిటీ కంట్రోల్ దగ్గర చేశారు. అలాగే ఇక్కడ 2021 బుచ్చేపేట మండలానికి ఎంఈఓ ఒక మండల ఇంజనీరింగ్ అధికారిగా విధులు నిర్వహించడం జరిగింది. అక్కడి నుంచి దీర్ఘకాలం ఇక్కడ పనిచేశారు. ఆయన గురించి నేను పర్టికులర్గా చెప్పాలి, ఆయన పేరు చెప్తే అందరూ ఆ ఒళ్ళు పొరగించినట్టు పొరగిస్తున్నారు. ఎందుకంటే ఆయన చేసిన ప్రతి ఒక్కరికి ఎటువంటి వర్క్లో కానీ ఏ విషయంలో కానీ ఒక పైసా నష్టపెట్టలేదు. అంటే బిల్స్ రావడం లేట్ అవ్వచ్చు, అది మన తప్పడం కాదు. ఏ విధంగా అందరికీ న్యాయంగా ఉద్యోగం చేశారు ఆయన. నాకు తెలిసి నాకు తెలియదు, అందరూ చెప్పుకుంటున్నారు. ఎక్స్ప్రెస్లీ మన సత్యనారాయణ గారు పొగారంటే ఆయన దగ్గర పొగడతారు అనేది చాలా తక్కువ వస్తాయని నేను ఆశిస్తుంటాను. అలాంటి ఆయన పొగారంటే చాలా గ్రేట్. అలాగే ఈ సన్మానానికి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ పేరు ధన్యవాదాలు తెలుపుతున్నానండి. ఆయన శేష జీవితం ఆరోగ్య అష్టైశ్వర్యంతో చిరు సంపదలతో త్వరతోగారిని కోరుతూ ఆనందదాయకంగా జీవించాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి వేదిక పైన ఉన్నటువంటి అందరు పెద్దలకు, సత్యనారాయణ గారికి, అదేవిధంగా ఎంపీపీ గారికి, మండల పార్టీ అధ్యక్షులకి, ఎంపీటీ సర్పంచులు మరియు ఇక్కడ విచ్చేసినటువంటి అందరూ కూడా సార్ యొక్క ఏఈ గారి యొక్క ఈ యొక్క సన్మాన సభకి ముందుగా అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. సార్తో మా అనుబంధం అయితే మాకు నేను యాక్చువల్గా 1 year దాకా అనుబంధం ఉన్నది సార్తో. అయితే మన శ్రీను గారు చెప్పినట్టుగా మాకు వచ్చిన టాస్క్కి చాలా పెద్ద టాస్క్ వచ్చింది. ఆ టాస్క్ కూడా సార్తో చాలా ఫ్రెండ్లీగా, అంటే ఆయన కూడా ఒక ఆఫీసర్లో కాబట్టి చాలా ఆ బుక్లు రాయడం కానీ అందించడం, ఏ టైం అయినా సరే నైట్ ఉన్నా సరే ఆయన ఇక్కడికి వచ్చి ఉండిపోయి ఆ టైం దాకా కూడా పేమెంట్ ఉంటే పని కంప్లీట్ చేసుకుని వెళ్దాం బాబు అని చెప్పేసి చాలా ప్రోత్సాహం అందించారండి. మాకైతే వచ్చిన టాస్క్ కూడా అటువంటిది. కాబట్టి ఆయన అయితే మాత్రం వర్క్ మైండెడ్, బాగా డెడికేటెడ్, పని ఉందంటే మాత్రం ఉండిపోతారండి. అదేవిధంగా సార్కి మాకు వయసులో వచ్చేస్తున్న చాలా ఫ్రెండ్లీ నేచర్తో ఆయనతో అయితే మేము కలిపి జాబ్ అనేది మేము పంచుకున్నాం సార్. మిస్సెస్ యాక్చువల్గా అయితే సార్తో అనుబంధం అయితే మాత్రం మాకు ప్రత్యేకమైందండి. మా ఎన్ఆర్జీఎస్ డిపార్ట్మెంట్కి అయితే మాత్రం మంచి సహాయ సహకారం అందించారు. కాబట్టి సార్ ఇక మీదట ఫ్రీ బర్డ్ యాక్చువల్గా మంచి ఇంకా హ్యాపీగా కూడా ఈ లైఫ్ అంతా కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మన సత్యనారాయణ గారికి నమస్కారం తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఇక్కడ కృషి చేస్తున్న పెద్దలందరికీ, మైకి దగ్గర పెట్టి ప్రభుత్వ నాయకులకి, ప్రభుత్వ ఉద్యోగులకి అందరికీ నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మా నాన్నగారి గురించి చెప్పాలంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఒక చేత్తో ఉద్యోగాన్ని, ఇంకో చేత్తో కుటుంబాన్ని చాలా చక్కగా నీట్గా అన్నీ చూసుకుంటూ ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరికీ అన్నీ సమకూర్చేలాగా ఉద్యోగం చేస్తూ ఇంకో పక్క కుటుంబాన్ని చూసుకుంటూ జాగ్రత్తగా ఇక్కడ దాకా వచ్చాం. తర్వాత మా గురించి, పిల్లల గురించి, పిల్లల ఉద్యోగం కానీ, చదువు కానీ, వాళ్ళ కెరియర్ కానీ అన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ అన్నింటిలోని ఎలాంటి డిలే లేకుండా అన్నీ చాలా చక్కగా ఎవరికి ఎక్కడ ఏం కావాలన్నా అన్నీ చూసుకుంటూ ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచుకొని చాలా నీట్గా ఎలాంటి రిమార్క్స్ లేకుండా అందరి దగ్గర మంచి పేరుతో ఇక్కడ ఈ స్థాయికి వచ్చారు. ఇది మీరందరూ ఇలాగా ఆయన గురించి చెప్తుంటే నాకు చాలా గర్వంగా, సంతోషంగా, మా కుటుంబం అందరికీ చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన నాయకులకు, ఇంజనీర్లకు, పాత్రికేయులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఏంటంటే ఏ నాయకుడైనా ఒక ఎలక్షన్లో పోటీ చేయడానికి వెళ్తే గెలిచి ఎక్కడ కూడా ఓడిపోతుంది అప్పుడు. నేను కూడా 23 సంవత్సరాలకి గెలిచి ఓ పీరియడ్ ఎంపీడీ గెలిచాను, మళ్ళీ ఓడిపోయాను.
గారికి బాగా ఎంత బాగా ఉద్యోగం చేసినా, ఎంత బేడగా చేసినా, ఏం చేసినా లాస్ట్కి రిటైర్ అయ్యే తప్పదు. అది గురించి బాధపడకూడదు. మరొక ప్రమోషన్ వచ్చింది అన్నట్టు ఫీల్ అవ్వాలని మరి ఆయన బ్రహ్మాండంగా మరి ఆయన విధించిన జేఈ ఉద్యోగాన్ని బ్రహ్మాండంగా అందరికీ అభ్యర్థిగా ఈ పార్టీకి, ఆ పార్టీకి, అన్ని పార్టీలకి అందరికీ మంచిగా హ్యాపీగా సరదాగా మరి చెప్పిన పని చెప్పమని చేసుకుంటూ వచ్చినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మరి లేట్ వచ్చినా కానీ మరి ముందుగా మరి జీవితం బ్రహ్మాండంగా హ్యాపీగా ఉండాలని, పిల్లలతో కోటలతో హ్యాపీగా ఉండాలని, మళ్ళీ ఆయన మాకు వీలైతే మా పార్టీలోకి వచ్చి రాజకీయం కూడా చెయ్యాలని పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి, ఈ కార్యక్రమానికి బుచ్చిపేట మండలం అందరూ పార్టీలకు అతీతంగా మనందరికీ చెప్పమని చెప్పాం. సార్ కూడా చెప్పాం, ఇక్కడ పార్టీలు లేవండి, మీరు ఎవరిని పిలుస్తారు అందరిని పిలవండి, అందరిని పిలవండి, లేకపోతే మేమే పిలుద్దాం, మీరు అందరిని పిలవండి సార్ అన్నాం. ఆ డిపార్ట్మెంట్స్ కూడా పిలవన్నాం. మరి మీరు పిలుస్తారనుకున్నాం. నాకు తప్పకుండా ఏపీఓ గారికి చెప్పి అందరినీ పిలవందాం. మరి అలాగే ఎంఓ గారికి చెప్పి సెక్రటరీలు అందరినీ పిలవందాం. చాలా సిస్టమేటిక్గా చేద్దాం. అది మీరు చెప్తారనుకున్నాం. మరి కానీ కొంతమందికి ఇంటిమేషన్ వెళ్ళనట్టు ఉంది. మరి వెళ్ళకపోయినా మా పిలుపు మేరకు మరి మండలంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు అందరూ కూడా ప్రతి గ్రామం నుంచి తరలి వచ్చిన ముందుగా మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తుంటూ మరి అలాగే మరి ఈ డయాస్ మీదగా గోగారు కోటేశ్వర గారికి, బొగ్గున అప్పలారి గారికి, అలాగే జనసేన నాయుడు గారికి, ఎమ్మెల్యే సత్యనారాయణ గారికి, ఎంపీపీ గారికి, ఈ గ్రామ సర్పంచ్ గారికి, ఎండిఓ గారికి, అలాగే సర్పంచ్ ఫోరం సోదరుల అధ్యక్షులు దేవర అప్పారావు గారికి, అలాగే మా తమ్ముడు రాజారావు గారికి, అలాగే ఏపీఓ గారికి, దొండా గిరిబాబుకి, దొండా సంజయరావు గారికి, తొరగలపూడి పిహెచ్సి అధ్యక్షులు సోదరులు కోట సత్యనారాయణ గారికి, సీతా నాగరాజు గారికి, తమ్ముడు దాసబాబు గారికి, శ్రేణికి, మా అల్లుడు అప్పారావు గారికి, ఇక్కడికి విచ్చేసిన ఎంపీడీసీలకి, అలాగే సర్పంచులకి, మరి ప్రభు గారి కుటుంబ సభ్యులకి, అధికారులకి, అనధికారులకి, కార్యకర్తలకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు నా ముందు పెద్దలందరూ మాట్లాడారు. మరి ప్రభు గారి గురించి రెండు విషయాలు చెప్పాలి. ప్రభు గారు ఇక్కడికి వచ్చినట్టే ప్రభు గారితో పరిచయం గొడవతో స్టార్ట్ అయింది. నాకు ఇద్దరికి గొడవే స్టార్టింగ్ లో. అంటే ఒకళ్ళొకరు అర్థం చేసుకోవడం కదా, ఒక్కొక్కరు పనితనం ఒక్కొక్కలా ఉంటుంది. అలా అర్థం చేసుకుని ఆఖరికి మంచి మిత్రుడిగా, మంచి అధికారిగా మా అందరూ మన్ననలు పొంది, మా ప్రజాప్రతినిధులు కార్యకర్తల అభినందనలు పొంది, ఈ డయాస్ మీద ఉన్న పెద్దల అభిమానం పొంది, మరి ఇవాళ ఈ రిటైర్మెంట్ కార్యక్రమాన్ని మంచిగా చేసుకోవాలని మేమందరూ కూడా నిర్ణయించుకుని మా పెద్దలందరూ మాట్లాడుకున్నప్పుడు తప్పకుండా ప్రభు గారికి కార్యక్రమం చేద్దాం. బుచ్చిపేట మండలంలో అంటే గత 5 సంవత్సరాలు కాకుండా బుచ్చిపేట మండలంలో ఎప్పుడు కూడా ఒక అధికారి రిటైర్ అయితే ఆ రిటైర్ అయిన అధికారిని బ్రహ్మాండంగా గౌరవించి సన్మానించి అందరికీ భోజన కార్యక్రమం ఏర్పాటు చేసి పంపించే విధానం ఎక్కడైనా ఉంటే అది బుచ్చిపేట మండలంలోనే సభకు చెప్తున్నాం. ఎందుకంటే ఎవరైనా రిటైర్ అయినప్పుడు రిటైర్ అయిన అధికారులు ఎక్కువ ఇక్కడ కోరుకునేవారు. ఎందుకంటే బుచ్చిపేట మండలంలో ఒక మారుమూల ప్రాంతం, ఒక ఎడవాయి ప్రాంతం, అక్కడ ప్రజాప్రతినిధులు అధికారులతో బ్రహ్మాండం కలిసిపోయే మండలం. ఇలాంటి మండలం ఎక్కడ ఉండదని అధికారులు చాలా సున్నితిగా ఇక్కడ రావడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఒక ఏపీఓ ఉన్నప్పుడు ఒక ఏపీఓ కూడా గత ఏపీఓలు స్టేట్ లో అలాగే సెంటర్ లో అవార్డులు అందుకున్న మండలం ఈ బుచ్చిపేట మండలం. ఎంపీఓలు ఉన్నారంటే ఎంపీఓలు కూడా అవార్డులు అందుకున్న మండలం ఈ బుచ్చిపేట మండలం. మరి అలాగే
ఇది ఏ డిపార్ట్మెంట్ ఏ అధికారైనా అవార్డు తీసుకున్నారంటే అది బుచ్చిపేట మండలం నుంచి ఎక్కువ తీసుకున్నారని ఈ సభాముఖంగా మీకు తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ప్రజాప్రతినిధులు ఇక్కడ మా మండలంలో ఉన్న ప్రజాప్రతినిధులు అధికారి చేత పనిచేయించుకుని కష్టపడిన ఫలితం అంటారు తప్ప కష్టపడకుండా మమ్మల్ని అన్యాక్రాంతంగా ఈ పని చేయండి, అధ్యక్షుడిగా ఈ పని చేయండి అనే నాయకులు కానీ కార్యకర్త కానీ లేని మండలం ఏదైనా ఉంటే అది కూడా బుచ్చిపేట మండలం అని ఈ సభాముఖంగా చెప్తున్నాం. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఇక్కడ మాకు ఎంపీపీ ఉంది, ఎమ్మెల్యే ఉంది, ప్రభుత్వం ఉంది. ఇక్కడ కూర్చొని ఏదో మిమ్మల్ని అందరినీ ఆదేశించి మిమ్మల్ని తప్పుడు విధానంలో నడిచే విధానంలో నడమని ఏనాడు కూడా నేను చెప్పబోను. అధికారం వచ్చినప్పుడు ఏ కార్యకర్తకైనా మాకు ఉపకారం చేయండి, మేము చేసిన పనికి న్యాయం చేయండి అని ఏ అధికారికైనా చెప్తాను తప్ప మీరు తప్పుగా పనిచేయండి అని చెప్పే సంస్కృతి సంస్కారం లేని మా మండలం కూడా ఈ బుచ్చిపేట మండలం అని ఈ సభముఖంగా చెప్పుకుంటున్నాం. కాబట్టి సోదరులారా, మరి కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేశాం. మరి కొండపల్లి శ్రీనివాస్ ప్రభు గారు ఈ మండలానికి జేఈగా వచ్చిన తర్వాత ఈ మండలంలో అనేక కార్యక్రమాలు ఎక్కువ ఫండ్స్ ఉన్నా ఇప్పుడు బిల్లు అవ్వలేదు, కార్యకర్తలు ముందుకు వెళ్ళకపోయినా మేము ఆనాడు మరి ఇందాక శ్రీనివాస్ చెప్పినట్టు 9 కోట్లు అప్పుడు ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 9 కోట్లు బిల్స్ పెండింగ్ ఉండిపోతే అవి గత ప్రభుత్వంలో మన 9 కోట్లు కూడా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నప్పుడు ఆ 9 కోట్లు కూడా మా ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు గారి ఆధ్వర్యంలో మరి అవన్నీ వెళ్ళి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఈ స్టేట్ మొత్తంలో హైయెస్ట్ రాష్ట్రంలో ఒక మండలానికి 9 కోట్లు అప్పుగా ఉన్న మండలం మా బుచ్చిపేట మండలమే. రాష్ట్రంలో ఏ మండలంలో కూడా 9 కోట్లు నిధులు ఉన్న మండలం లేదు. కానీ ఆ కష్టాలకు వచ్చి ఆ ఇబ్బందులు పడి భూములు అమ్ముకొని ఇవాళ మరి ఆ డబ్బులు వస్తే కాస్త ఉపశమనం ఇబ్బందుల నుంచి తొలగించి ఆ ఇబ్బందుల నుంచి తొలగించడానికి మీ సహకారం ఎంతో అద్భుతం, అమోఘం. ప్రభు గారు ఆవేళ సార్ ఇలా చెప్పగానే మరి అప్లోడ్ చేయాలని పైనుంచి ఆదేశాలు రాగానే ఆ రాత్రంతా ఏపీఓ సిబ్బంది కానీ ఈ సిబ్బంది కానీ ఈ ప్రసాద్ నాయుడు మొత్తం అంత సిబ్బంది అంతా ఇక్కడ ఉండి ఆ ఎంపికలన్నీ తెచ్చుకొని అవన్నీ బ్రహ్మాండంగా అప్లోడ్ చేయించి మాకు ఎక్కడ ఇబ్బంది లేకుండా మీకు ఎక్కడ ఇబ్బంది లేకుండా 9 కోట్లు ఇవ్వడానికి మీ సహకారం అమోఘమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మీరేదో ఇవాళ రిటైర్ అయ్యారని మిమ్మల్ని ఏదో కోరడం కాదు చెప్తున్నాం. ఎందుకంటే ఎప్పుడు కూడా విధుల్లో ఉన్నప్పుడు ఇద్దరు పొలంలో పనిచేస్తున్నప్పుడు ఇద్దరు దెబ్బలాడుకుంటారు. ఎందుకంటే 6 గంటల ఎక్కువ నేను చేశాను, నాకంటే ఎక్కువ చేశాను. మళ్ళీ ఇంటికి వచ్చి ఉపశమనం అయినప్పుడు అందరూ సమానమే. నిజంగా మీరు మేము కలిసి పనిచేసాం. మేము పనిచేసినప్పుడు మిమ్మల్ని ఎక్కడైనా ఏదైనా మేము ఇబ్బంది పెడితే మమ్మల్ని అందరినీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదని అనుకుంటున్నాం. ఇబ్బంది పెడితే మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ మా సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ మేము ఎక్కడైనా ఇబ్బంది పెడితే మరి మమ్మల్ని క్షమించమని కోరుకుంటూ మరి మీకు భగవంతుడు ఆయుర్వేదాలు ఇచ్చి మీ కుటుంబంతో మీ శేష జీవితాన్ని గడుపుతుందా శ్రీనివాస్ మా దాస్ చెప్పారు మిమ్మల్ని హాయిగా బీచ్లో ఉండమని. హాయిగా మీరు బీచ్లో ఉండరు, మీరు మేడం గారు మీరు కూడా విదేశాలు తిరిగి శుభ్రంగా హ్యాపీగా గడిపి భగవంతుడు మీకు మంచి మణిహారం లాంటి పిల్లలు ఇచ్చారు. మీ పిల్లలు మంచి భవిష్యత్తు ఉన్నలే. మీకు ఏ లోటు లేదు. భగవంతుడు మీకు అన్ని బాగానే చూశాడు. కాబట్టి ఈ బుచ్చిపేట మండలాన్ని మర్చిపోకుండా మేము ఎప్పుడైనా మీరు ఫోన్ చేసినా ఈ రిటైర్ అయిపోయిన అధికారి అనేవారు ఎప్పుడైనా మేము పలకరించుకుంటే మీ ఈ గారు ఎవరైనా ఎర్రనాయుడు గారు సార్ కాదు దేవుడు రామారావు గారు ఈ గారు రిటైర్ అయ్యారు. ఈ గారు రిటైర్ అయినా ఇప్పటికే కొన్ని రోజులకు సార్ ఫోన్ చేస్తారు, ఎలా ఉన్నారు మీ ప్రాంతం ఎలా ఉంది అని వచ్చి ఆ విశాఖపట్నం సరస్వతి పార్క్ అని ఆయన కృష్ణ ఫ్యాన్స్ అట చిన్నపిల్లలాగా కృష్ణ ఫ్యాన్స్ అంటే కృష్ణ సినిమా రిలీజ్ అయితే ఆ రిలీజ్ చూడడానికి వచ్చేస్తారు దేవుడు బాబు ఈ గారు. అలా గడపాలి జీవితాన్ని, అలా సంతోషంగా. ఇప్పటి వరకు ఒక చదువుకోవడం అంటే ఒక భాగం అయితే, ఉద్యోగం చేయడం ఒక భాగం అయితే, భార్య పిల్లలతో గడపడం ఒక భాగం అయితే, రిటైర్మెంట్ అయిన తర్వాత హ్యాపీగా గడపడం ఒక భాగం. మరి భాగంలో మా కోటేశ్వరరావు గారు అన్నట్టుగా మీరు తప్పకుండా మీరు రిటైర్ అయిపోయిన తర్వాత మా తెలుగుదేశం పార్టీలోకి రమ్మని ఆహ్వానిస్తున్నాం. మీ ఇష్టం, రమ్మని ఆహ్వానిస్తున్నాం. ఒక సీఈఓ బాబురావు గారు ఆ వేళ ఎమ్మెల్యే గారు మా పార్టీ
పార్టీలోకి వస్తే వెల్కమ్ చెప్తాం. తప్పకుండా మీ నిర్ణయానికే మీ జీవితం శాంతి జీవితం బ్రహ్మాండం గడపాలని, మీలాగే ఉన్న అధికారులందరూ కూడా పనిచేయాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన కార్యకర్తలందరికీ కూడా పేరున నా నమస్కారం తెలియజేసుకుంటూ కిందనే మరి సార్ మాట్లాడతారు. సన్మాన కార్యక్రమం అయిపోయిన తర్వాత అందరికీ భోజనాలు ఏర్పాటు చేశాం. అందరూ కూడా భోజనం చేసి మనతో ఆయన కూడా కలిసి భోజనం చేసి ఈ మరి అంటే ఆయన ఉద్యోగం ఇవాళ లాస్ట్ రోజు మనందరం కలిసి భోజనం చేసి ఈ బుచ్చిపేటకి ఇంత సంస్కారం ఉంది, ఈ బుచ్చిపేట మండలంలో నాయకులందరూ కూడా ఇంత సంస్కారవంతులని ఇలాంటి అందరూ టెక్కలు వెళ్ళి ఆ టెక్కల్లో చెప్పాలి. ఎందుకంటే బుచ్చిపేట సంస్కారం ఉంది అని పక్క జిల్లాలో చెప్పుకునే విధంగా అధికారులు అంత గౌరవిస్తారనే విధంగా మరి మాకు మంచి పేరు తెస్తారని, మంచి పేరు తెచ్చి పెడతారని కోరుకుంటూ ఇంతటి చక్కని మీ కార్యక్రమం చేసుకోవడానికి మాకు అవకాశం ఇచ్చిన నేను చోడవరాన్ని చేసుకున్నారు. మీరు చోడవరం రమ్మన్నారు కానీ నేను చోడవరం మేము బుచ్చిపేట మండలం చేరి మీరు బుచ్చిపేట మండలంలోనే చేస్తారని ఈ కార్యక్రమాన్ని మా కార్యకర్తలు చేతనాన్ని గారు చేశాం. మరి తప్పకుండా మా విందు సేకరించి మా సన్మానాన్ని సేకరించి మీరు బ్రహ్మాండంగా ఐరారుగా ఉండాలని కోరుకుంటూ జై కేఎస్ఎన్ జై. తప్పకుండా నమస్కారం అండి. వేదిక నడుపుతున్న పెద్దలందరికీ, కుటుంబ నాయకులకి, ప్రయాసలో ఉన్న వివిధ పార్టీల నాయకులు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా నిర్వర్తించడానికి కోరుకున్నటువంటి శ్రీ వేదుల సత్యనారాయణ గారికి నా ప్రత్యేక అభినందనలు. అలాగే ఇచ్చేసిన అందరూ ఎంపీటీసీలు, అదే పార్టీ ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ పార్టీ నాయకులు అందరికీ, ఇంజనీరింగ్ సిబ్బంది, నా తోటి సహోద్యోగులు, మిగతా వివిధ శాఖల నుంచి కూడా వచ్చినటువంటి అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా చెప్పడానికి నా గురించి పెద్దలందరూ చాలా వివరాలుగా చెప్పారు. నేను 2000 ఆగస్టు నెలలో 16వ తారీఖు 1990లో ఉద్యోగ నిర్వహణలో జాయిన్ అయ్యానండి, కోడబొమ్మని శ్రీకాకుళం డిస్టిక్లో. తర్వాత అలా క్రమేపీ వివిధ జిల్లాల్లో ట్రాన్స్ఫర్ అవుతూ విశాఖపట్నంలో సుదీర్ఘకాలం 20 సంవత్సరాల పైన ఎంపీ కాంపౌండ్లో చేసి 2016లో మళ్ళీ రాజాం చీపురుపల్లి దగ్గర రాజాం ఉంది, అప్పుడు శ్రీకాకుళం జిల్లా, ఇప్పుడు ప్రజెంట్ విజయనగరం జిల్లాలో ఉంది. అక్కడ చేస్తూ టెక్కలు మళ్ళీ QC విజిలెన్స్లో చేసి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ 2020లో బుచ్చిపేట మండలానికి వచ్చాను. అది 2025లో ఎవరికైనా సాధారణ ప్రభుత్వ ఉద్యోగికి రిటైర్మెంట్ అన్నది. ఈ సర్వీస్ కాలంలో ఎక్కడ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా, ఏవి ఇబ్బంది పడకుండా పూర్తిగా సర్వీసింగ్ చేసి ఈ రిటైర్ అవ్వడం అనేది నాకు చాలా సంతోషకరం. ఈ ఉద్యోగ నిర్వహణలో, ఈ ప్రయాణంలో చాలా చోట్ల ఎన్నో ఒడిదుడుకులు వచ్చేవి, అవి అలా వెళ్తూనే ఉండి ఎక్కడా కూడా ఏ నాయకులతో కూడా తగువని కానీ ఏదని కానీ ఒకవేళ నాయకులు ఎవరన్నా ఏదైనా అన్న తర్వాత మళ్ళీ వెళ్ళి అది కాదండి ఇది పోషణ అలాగా ఈ రకంగా ఉంటుందని వాళ్ళు సర్దిపుచ్చుకొని ఇలాగే చేసుకొని నా ప్రయాణాన్ని ఇంతవరకు తీసుకురాగలిగారు. ఇదే మరి నేను తెలుసుకుంది. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నాగరాజు గారు పెద్దలందరూ వచ్చి ఈ మెమోటోని ఆయన సత్కరించి మరి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం.
ఎవరెవరు తెచ్చారు అందరూ రండి. సీనయ్య పైకి ఎక్కండి అది చూడమండి రే గోవిందా గోవిందా రే గోవిందా అటు సీనయ్య ఆడు నువ్వు వెళ్ళండి రా మీరు కూడా అనే చూడండి గణేష్ గణేష్ నాయుడు గారు
ఓకే సార్. మన వీడియో ఫోటో చూడండి సార్. ఓకే సార్. సార్ చూడాలి. ఓకే శంకర్ గారు చూడండి. చూశారు కదండి, కొండపల్లి శ్రీనివాస ప్రభు గారు పదవీ విరమణ కార్యక్రమం. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం.